నేడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా బిల్లు సరళంగా, సులభంగా అర్థం చేసుకునేలా ఉందని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు భారీ గుడ్ న్యూస్ చెబుతూ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లిమిట్ ను 12 లక్షలకు పెంచింది కేంద్రం. అదే రోజు ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1961 నాటి ఐటీ చట్టాన్ని రీప్లేస్ చేస్తుండటంతో దీన్ని చరిత్రాత్మక బిల్లుగా పరిగణిస్తున్నారు. మొత్తం 4 లక్ష్యాలను సాధించేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని తెలుస్తుంది. ట్యాక్స్ పేయర్ కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మధ్య లిటిగేషన్స్ ని తగ్గించడం, అనవసరమైన నిబంధనలను చట్టం నుంచి తొలగించడం, చట్టంలోని నిబంధనలను మరింత సింపుల్ గా మార్చడం, పెద్దగా ప్రాధాన్యం లేని ఫార్మాలిటీస్ ని తగ్గించడం, వీటి కోసమే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త బిల్లు 622 పేజీలతో ఉంటుందని, ఇందులో 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత స్టాండింగ్ కమిటీకి పంపనున్నారు. ఇందులోని నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, ప్రజల నుంచి విలువైన సలహాలు, సూచనలను స్టాండింగ్ కమిటీ చేస్తోంది. చట్టంలోని భాష సింపుల్ గా ఉండడం, అనవసరమైన రూల్స్ ని తొలగించడం వంటి విషయాలపై సూచనలను ప్రజలు ఇవ్వచ్చు. ఈ బిల్లులో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వ్యాపారానికి 44 ఏఏడి పరిమితిని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచడం, ప్రొఫెషనల్స్ కు 50 లక్షల నుంచి 75 లక్షలకు పెంచడం, ట్యాక్స్ ఆడిట్ ఫైలింగ్ తేదీని సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 31కి, పన్ను ఆదాయ ఫైలింగ్ చివరి తేదీని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించడం లాంటివి చేయబోతున్నారు. ఇకపై అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ లాంటి పదాలకు స్వస్తి పలికి సింపుల్ గా ట్యాక్స్ ఇయర్ లేదా పన్ను సంవత్సరంగా పిలుస్తారని తెలుస్తోంది. అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మార్పులు లేవని తెలుస్తోంది.